సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనము. వివేకము గల నాయకుడిలాగా నీవు యుద్ధం చెయ్యి అని అన్నారు. వివేకము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి వస్తుంది. జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయని సొలొమోను భక్తుడు దేవుడికి ప్రార్థన చేశాడు పిల్లలు. కాబట్టి ఎప్పుడైతే మనము యుద్ధము చేస్తామో అప్పుడు నీవు వివేకము కలిగినటువంటి నాయకుడిగా ఉండు అని అంటారు ప్రభు. వివేకము కలిగినటువంటి నాయకుడు చేసేటువంటి పని ఏంటంటే ముందుగానే అతడి యొక్క తన యొక్క బలాన్ని అంచనా వేసుకుంటాడు. లూకా సువార్తలో కనుక మనం చూస్తే 14వ అధ్యాయంలో ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చున్న వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదు అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడింకనూ దూరంగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానం చేసుకొను కదా అంటున్నారు. అవును, ఒక రాజు మీదకి ఇంకొక రాజు యుద్ధానికి వచ్చినప్పుడు పోరాడడానికి వెళ్ళే ముందు తనకు శక్తి సరిపోతుందో లేదో చూసుకొని, సరిపోతే అతని మీదకి యుద్ధానికి వెళ్తాడు, లేదంటే అతడు దూరముగానే ఉండగానే అతనికి రాయభారం పంపి సమాధానపరుచుకుంటాడు. ఇది వివేకము కలిగినటువంటి నాయకుడు చేసేటువంటి పని. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నారు, మీరు యుద్ధానికి చేసి వెళ్ళేటప్పుడు వివేకం కలిగినటువంటి నాయకుడిగా ఉండు అని అన్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా శరీర సంబంధమైనటువంటి వివేకం కలిగినటువంటి నాయకుని గురించి. మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం అనేది ఒకటి ఉందని, ఆ యుద్ధంలో మనము గెలవాలి అని అంటే వివేకము కలిగినటువంటి విశ్వాసిగా మీరు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం అని అంటే, క్రైస్తవ విశ్వాసకి ఈ లోకం అనేది ఒక పోరాట బరి లాంటిది. ఎందుకనంటే నిరంతరము కూడా ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధంగా కోరుకుంటూ ఉంటుంది. శరీరములో ఉన్నంత వరకు కూడా మనము శరీరాశలకు లోనడుతూనే ఉంటాము. కానీ నిజంగా ఆత్మతో జీవించేటువంటి వారు శరీరాశలను జయించగలగాలి అని నిరంతరము కూడా పోరాటము జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే మన యొక్క శక్తి చాలదు కాబట్టి ప్రభు మీద ఆధారపడి ప్రభువుని అడగాలి. ఏది నన్ను విశ్వాసం నుంచి దిగజార్చాలని ప్రయత్నిస్తుందో దాన్ని గ్రహించగలిగినటువంటి వివేకాన్ని నాకు దయచేయని ప్రార్థించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందలి దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము అని అంటారు. అవును, దేవునికి వ్యతిరేక కార్యాలు చేసే ప్రతి వారితో కూడా మనం పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. కాబట్టి ఇటువంటి వారితో మనం పోట్లాడుతున్నప్పుడు మనకి వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఆ వివేక జ్ఞానములు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడిచ్చేటువంటి జ్ఞానం ద్వారానే మనం ఏది సాతాను సంబంధమైనటువంటి ప్రేరేపణో మనం గ్రహించగలుగుతాం పిల్లలు. అందుకని ఇక్కడ అంటారు, మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులు ఉన్నట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించండి అని అంటారు. అవును, ఎప్పుడైతే ఆ యొక్క కవచాన్ని ధరించగలుగుతామో మనము దురాత్మల సమూహాన్ని ఎదుర్కోగలిగినటువంటి వారముగా మనము బలాన్ని పొందుతాం ప్రియులరా. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. కాబట్టి ఎప్పుడైతే ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటామో అప్పుడు పావురములాగా, నిష్కపటములాగా, పాములాగా వివేకము కలిగినటువంటి వారుగా మనం ఈ లోకంలో జీవించి సాతానుని ఎదుర్కొంటాం పిల్లలు. కాబట్టి నిరంతరం కూడా క్రైస్తవ విశ్వాసి లోకంతో పోరాటం కొనసాగాలి. ఆ పోరాటంలో మనము జయాన్ని పొందాలంటే దేవుడిచ్చేటువంటి వివేకాన్ని మనం పొందుకోవాలి. ఆ వివేకమే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచాన్ని ధరించడం ద్వారా సాతాను వేసేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలు, అగ్ని బాణాలను ఎదుర్కొని ఆర్పడానికి శక్తినిస్తుంది. కాబట్టి ఏదైనా వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ వివేకాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ వివేకాన్ని పొందుకోగలుగుతామో ఈ యొక్క పోరాటంలో మనదే విజయం అవుతుంది సాతాను మీద. తద్వారా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటాం, దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. కాబట్టి అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా ఆ వివేకాన్ని పొందుకుంటామని గమనించి వాక్యాన్ని చదువుదాం. ఆ వాక్యము ద్వారా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని పొందుకొని సాతానుతో యుద్ధం చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, వివేకము కలిగినటువంటి నాయకుల్లాగా నీవు యుద్ధం చేయమన్నావు నాయన. ఆ వివేకాన్ని దయచేసేది మీ యొక్క వాక్యమే ప్రభా. కాబట్టి ఆ వాక్యము అనుదినము మేము ధ్యానించడం ద్వారా, మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మీతో ప్రార్థించడం ద్వారా, సంభాషించడం ద్వారా నాయన
ఆ వివేకాన్ని పొందుకొని సాతానుతో యుద్ధం చేసి దాన్ని గెలిచే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.